హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ఇది. జీతం మీకు చేరగానే 72,040 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత డిగ్రీ పాస్ అయిన వారు ఉంటే సరిపోతుంది. డిగ్రీ పాస్ అయిన వారు అయితే అప్లై చేసుకోండి. చాలా జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి, కానీ మీ తల్లిదండ్రుల యొక్క అమౌంట్ని మీరు వృధా చేయకండి. డబ్బుల్ని వృధా చేయకుండా బంగారు భవిష్యత్తుని మీరు నోటిఫికేషన్ ప్రకారంగా అప్లై చేసి మీరు ఉద్యోగం పొందుతారని ఆశిస్తూ నేను వీడియోని చేస్తున్నారు. మీకు ఈ వీడియో యొక్క మా ఎఫెక్ట్స్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్, షేర్ అయితే చేయగలుగుతారని కోరుతున్నాము. ఈ నోటిఫికేషన్ మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఢిల్లీ ఫిబ్రవరి 4 అయితే రావడం జరిగింది. ఇది మనకి ఎలిజిబుల్ కండిషన్ 8/3/2025లోగా మనం అయితే ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. తర్వాత 241 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబు టోటల్ మనకి అమౌంట్ అయితే చెప్పడం జరిగింది. 72,040 రూపాయలు అయితే అమౌంట్ మీరు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముందంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ, మన ఏ డిగ్రీ చదివినా పర్లేదు, మీరు మినిమం స్పీడ్ టైప్ రైటింగ్ స్పీడ్ రావాలి. మనకి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్లో మీరు టైపింగ్ చేయవలసి ఉంటుంది. టైపింగ్ కోసం మీరు ఎవరు బెంగపడ అవసరం లేదు. ఒక 2 నెలలు 3 నెలలు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు టైపింగ్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ మీకు రావాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిక్వైర్మెంట్ మనకి 18 నుంచి 30 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్ కోసం వారికి 8/3/25 లోపు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి యాజ్ పర్ రూల్స్ ప్రకారం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. తర్వాత ఓబీసీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి 3 ఇయర్స్ దొరకడం అయితే దొరుకుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అదేవిధంగా కూడా సేమ్ ఈ ఎగ్జామ్ కూడా ఉంటుంది. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ క్వశ్చన్స్, తర్వాత కాంప్రహెన్సివ్స్, తర్వాత ఇంగ్లీష్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ 25 మార్క్స్ 2 అవర్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 25 క్వశ్చన్స్ ఉంటాయి దానికి. తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ కంప్యూటర్ మినిమం స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్లో ఉంటుంది. 10 మినిట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్రిహెన్షన్ పాసెస్, ప్రేసెస్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ కోసం 2 అవర్స్ ఉంటుంది. ఎందుకు మీ నాలెడ్జ్ ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడడం కోసం ఇదైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి టెస్ట్ సెంటర్లు 128 టెస్ట్ సెంటర్లు ఉంటాయి. 28 స్టేట్లలో మనకి విత్ యూనియన్ టెరిటరీస్లో కూడా ఈ టెస్ట్ సెంటర్లు ఉంటాయనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీజు మనకి ఫీజు వచ్చి 1,000 రూపీస్. జనరల్ ఓబీసీ వారికి, మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్, డిఫెన్స్ ఏబుల్డ్, ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే 250 రూపీస్. మనకి దీనికి వెబ్సైట్ అయితే www.sci.gov.loకి వెళ్ళి మనం ఆన్లైన్లో కానీ, తర్వాత యూసీ బ్యాంక్ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకుని ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ అయితే ఎప్పటి నుంచి మొదలవుతుందంటే 5/2/2025 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 8/3/2025లోగా మనకి లాస్ట్ డేట్ అయితే మనకి వీరు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈలోగా మీరు అందరూ అప్లికేషన్ ఫిల్ చేసుకుని అప్లై అయితే చేయండి. అప్లై చేసి డిఏలు మంచి అవకాశాన్ని, ఎవరికైతే మీకు డైలీ ప్రిపేర్ అవుతూ ఉంటారో రిటన్ టెస్ట్కి, టైపింగ్ టెస్ట్కి, తర్వాత వారు అయితే కంపల్సరీ అప్లై చేసి నోటిఫికేషన్ అయితే కొట్టవలసి ఉంటుందనేసి ఆశిస్తున్నాను. ఇది మన స్టేట్లో కూడా మనకి ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు బెంగళూరు దగ్గరగా ఉంటే బెంగళూరు కూడా పెట్టుకోవచ్చు. మీరు తెలంగాణ వారికి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ని సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం అయితే పొందగలుగుతారు. మీరు కోర్టు జాబులు అస్సలు వదులుకోకండి. 241 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఎప్పుడూ వదులుకోవద్దు. ఓన్లీ డిగ్రీ చదివిన వారు, ఎవరైతే ఏజ్ 30 సంవత్సరాల్లో దాటకుండా 18 సంవత్సరాలు నిండిన వారు, ఈ మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకుని మన ఉద్యోగం పొందుతారని ఆశిస్తూ నేను నోటిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది.
నా ఎఫెక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.